హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా చూసాం. మరికొన్ని మోడల్ ప్రశ్నలను ఇప్పుడు నేర్చుకుందాం రండి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఈ విభాగంలో అవుట్ ఆఫ్ ద 4 figures మార్క్డ్ 1 2 3 4 3 ఆర్ సిమిలర్ ఇన్ ఏ సర్టైన్ మేనర్. 4 పటాలు ఉంటాయి, అందులో 3 ఒకే విధంగా ఏదో ఒక ధర్మం ఆధారంగా ఉంటాయి. అయితే సపరేట్గా ఉన్నదాన్ని మనం గుర్తించాలి. క్వశ్చన్ నంబర్ 52 చూడండి. ఇచ్చిన 4 పటాలు ఒకే విధంగా ఉన్నాయి. అయితే ఫస్ట్ వన్లో కాకుండా సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో బ్లాక్ డాట్స్ ఇచ్చున్నాడు. అంటే ఒకటోది సపరేట్గా ఉంది అని అనుకుందాం అనుకుంటే మరి ఇంత ఈజీగా ఇవ్వడు కదా. అందులోనూ బ్లాక్ డాట్ ఇచ్చుంటే ఆ డాట్ రొటేట్ అయిన క్రమంలోనే ఆన్సర్ ఉంటుంది అని మనం గమనించాలి. అంటే ఇక్కడ సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను ఒకేలాగున్నాయి. సెకండ్ ఆప్షన్ని రొటేట్ చేసినప్పుడు బ్లాక్ డాట్ అనేది లోపల రైట్ సైడ్ రావాలి, కానీ థర్డ్ ఆప్షన్లో అది లెఫ్ట్ సైడ్ చూపించబడింది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. ఎప్పుడైనా ప్రాబ్లంలో పిక్చర్స్ ఒకేలాగుండి బ్లాక్ డాట్స్ ఇస్తే ఆ డాట్స్ మీదనే ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 53 చూడండి. ఇచ్చిన 4 పటాల్లో షేప్స్ ఇచ్చున్నాడు మరియు డాట్స్ ఇచ్చున్నాడు. డాట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా డాట్స్ మీదనే ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుందని గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో 5 డాట్స్ ఇచ్చున్నాడు, సెకండ్ పిక్చర్లో కూడా 5 డాట్స్ ఇచ్చున్నాడు, థర్డ్ పిక్చర్లో 7 డాట్స్ ఇచ్చున్నాడు, ఫోర్త్ పిక్చర్లో 6 డాట్స్ ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ 2 పటాల్లో 5 డాట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ కౌంట్ అనేది ఇక్కడ తీసుకోకూడదు. సెకండ్ ఆప్షన్గా ఇన్నర్ సైడ్, అవుటర్ సైడ్ చూడండి. ఫస్ట్ పిక్చర్లో లోపల 2 ఉన్నాయి, సెకండ్ పిక్చర్లో కూడా లోపల 2 ఉన్నాయి, థర్డ్ పిక్చర్లో లోపల 3 ఉన్నాయి, ఫోర్త్ పిక్చర్లో లోపల 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది కనిపించింది. కాబట్టి ఇక్కడ మనము థర్డ్ ఆప్షన్ కొద్దిగా సపరేట్గా ఉంది అని గుర్తించి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 54 చూడండి. ఇక్కడ షేప్స్ ఇచ్చున్నాడు. ఇన్నర్ సైడ్ ఒక షేపు, అవుటర్ సైడ్ ఒక షేప్ ఉంది. ట్రయాంగిల్, సర్కిల్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్లో స్క్వేరు, సర్కిల్, థర్డ్ ఆప్షన్లో సర్కిల్, స్క్వేర్, ఫోర్త్ ఆప్షన్లో ట్రయాంగిల్, లోపల కూడా ట్రయాంగిల్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్లో ఇన్నర్ సైడ్, అవుటర్ సైడ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో 2 ఒకటేగా ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 55 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో చూడండి, 4 భుజాలున్న పటము, ఎదురుగా 3 భుజాలు ఉంది. 2 భుజాలు ఉన్నటువంటి ఒక చిన్న పటానికి 1 భుజం ఎదురుగా ఉంది. సెకండ్ ఆప్షన్లో 4 భుజాలు ఉన్న పటానికి ఎదురుగా 2 భుజాలు ఉన్నాయి. 2 భుజాలు ఉన్నదానికి ఎదురుగా 1 భుజం ఉంది. థర్డ్ ఆప్షన్లో 4 భుజాలకు ఎదురుగా 3 భుజాలు, 2 భుజాలకు ఎదురుగా 1 భుజం ఉంది. ఫోర్త్ ఆప్షన్లో 4 భుజాలకు ఎదురుగా 3 భుజాలు, 2 భుజాలకు ఎదురుగా 1 భుజం. అయితే సెకండ్ ఆప్షన్లో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 56 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్ బాగా గమనిస్తే ఫోర్త్ ఆప్షన్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ప్రతి ఆప్షన్స్లోనూ నంబర్స్ ఇచ్చున్నాడు. ఇలా నంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఏదైనా రిలేషన్, సీక్వెన్స్ ఏమైనా ఉందా అనేది చూడాలి. ఫస్ట్ ఆప్షన్లో చూడండి 1 2 3 4 5 ఒక వరుస క్రమంలో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో 1 2 4 3 ఇక్కడ వరుస క్రమం లేదు. థర్డ్ ఆప్షన్లో 1 2 3 4 5 ఒక వరుస క్రమం ఉంది. ఫోర్త్ ఆప్షన్లో కూడా 1 2 3 4 5 అనేది ఒక వరుస క్రమం ఉంది. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 57 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక సర్కిల్, ఒక ట్రయాంగిల్ని మిక్స్ చేసి ఇచ్చారు. అయితే ఫస్ట్ ఆప్షన్లో డాట్స్ అనేటివి 2 లోపల వైపు ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో 1 డాట్ లోపల వైపు, 1 బ్లాక్ డాట్ బయట వైపు ఉంది. థర్డ్ ఆప్షన్లో 1 డాట్ లోపల వైపు, 1 డాట్ బయట వైపు ఉంది.
ఫోర్త్ ఆప్షన్లో కూడా ఒక డాట్ లోపల వైపు ఒక డాట్ బయట వైపు ఉంది. 2, 3, 4 ఆప్షన్స్లో ఒక డాట్ లోపల ఒక డాట్ బయట ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్లో 2 డాట్స్ అనేటివి లోపల వైపే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. ఇవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేటివి మిర్రర్ ఇమేజెస్ ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ దాని పక్కనే ఒక మిర్రర్ ఉందని అనుకొని ఆర్ అనేది ఇమాజిన్ చేసుకోండి. ఆర్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. జీ అనేది రివర్స్లో కనిపిస్తుంది. క్యూ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. ఎస్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ జీ అనేది రివర్స్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ని రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో సర్కిల్స్ ఇవ్వబడ్డాయి. సర్కిల్స్లో కొంత భాగం ఒక సెక్టార్ లాగా తీసుకొని 2 సమాన భాగాలుగా చేయబడి ఉంది. అయితే ఒక భాగంలో బ్లాక్ డాట్ ఇవ్వబడింది. ఇలా బ్లాక్ డాట్ ఇచ్చినప్పుడు ఈ డాట్ ఆధారంగానే ఆన్సర్ ఉంటుందని మనం గుర్తించాలి. అంటే ఇక్కడ సర్కిల్ని రొటేట్ చేస్తే ఏ 3 పటాలు ఒకేలాగా ఉన్నాయో గమనించాలి. ఫస్ట్ పిక్చర్లో ఉన్న సర్కిల్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే సెకండ్ పిక్చర్ ఏర్పడుతుంది, కానీ డాట్ అనేది మారింది. పోనీ సెకండ్ పిక్చర్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి చూద్దాం. అప్పుడు థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా వచ్చింది. కొద్దిగా రొటేట్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయింది. అంటే ఇక్కడ సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో డాట్ ఒకే విధంగా ఉంది, కానీ ఫస్ట్ ఆప్షన్లో రైట్ సైడ్ మారిపోతుంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ని ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ 60th క్వశ్చన్ చూడండి. ఇచ్చిన 4 పటాలు మిర్రర్ ఇమేజెస్. ఇందులో చూడగానే కూడా అర్థమవుతుంది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. కానీ ఫస్ట్ ఆప్షన్ మిర్రర్ ఇమేజ్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి.